ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జనవరి 24వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నామో అన్న స్పందన తెలియచేస్తున్న మిమ్మల్ని అందరినీ ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనము ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న 19 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. జనవరి 24వ తేదీ మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం. ఈ నర్సాపూర్ మండలంలో మొత్తం 18 గ్రామాలు ఉన్నాయి. ఈ 18 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ నర్సాపూర్ మండలంలో ఉన్న 18 గ్రామాలపై మీ కృపను ప్రోక్షించండి. ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, 18 గ్రామాల ప్రజల మనోనేత్రములు యేసుక్రీస్తు నామములో వెలిగించబడునుగాక. గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవంతో ఈ మండలాన్ని మీరు కనికరించి మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకోండి. దేవా, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ సేవకుల కొరకు, సువార్థికుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల చుట్టూ మీ కంచె ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 14వ అధ్యాయము 31, 32, 33 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోవున్నప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించడా? శక్తి లేని ఎరడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకుని చూచున గదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టినవాడు నా శిష్యుడు కానేరడు. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జనసమూహము వెంబడిస్తున్నప్పుడు తన శిష్యులకు తెలియచేసిన మాటలు ఈ 14వ అధ్యాయము మనం 26వ మాటలో చూస్తాం. ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడని ప్రభు తన వాక్యంలో సెలవిస్తూ వచ్చారు. అందుకు యేసు ప్రభుల వారు నిన్నటి దినాన కూడా ఎవరైనా గోపురము కట్టింపగోరిని ఎడల దానిని కొనసాగించుటకు కావలసిన తన వద్ద ఉన్నదో లేదో
ఆయన కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా అని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఈ 31వ వచనంలో ప్రభు మరలా చెప్తూ, మరియు ఏ రాజు అయినను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకు 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకుని చూచున్న కదా, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న ఈ ఉపమానము, ఈ భావము వెనక అర్థం ఏంటంటే, మనకు కలిగినదంతయు విడిచిపెట్టకపోతే మనము ప్రభుకి శిష్యులము కాలేం. ఈ యొక్క మాట ప్రపంచంలో అనేక మంది జీవితాలను దేవుని ఉన్నతమైన పరిచర్య కొరకు ఆహ్వానించింది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనము విడిచిపెట్టి ఆయనను వెంబడిస్తే కానీ మనము శిష్యులము కాలేం. ఇంకా కులాన్ని బట్టి వెంబడిస్తున్నామేమో, జాతిని వెంబడిస్తున్నామేమో, లేకపోతే ఇంకా నా వారు, నా భార్య, నా పిల్లలు, మా సంతానం, మా అన్నదమ్ములు, నా బంధువులు, నా స్నేహితులు అనే ఇటు ప్రభువుతో పాటు ఉంటూనే లోక సంబంధమైన వ్యక్తులుగా మనం చలామణి అయిపోతే ఆయనకు శిష్యులము కాలేము. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. ఈ ఉదయకాల సమయంలో రండి, కులాన్ని విడిచిపెడదాం. ఇంకా మేము ఆ కులమండి, ఈ కులమండి అని మన కులాన్ని ప్రభుకు చూపించొద్దు. ఎందుకంటే మనము శిష్యులము కాలేం. ఇంకా లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన తలంపులు మనలో ఉంటే వాటిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడిద్దాం. ఎందుకంటే వీటన్నిటిని విడిచిపెట్టడం ద్వారా మనం ఆయనకు శిష్యులం అవుతాం. విడిచిపెట్టకపోతే మనము శిష్యులం కాదు. ప్రభు చెప్పాడు, అన్నదమ్ములను, భార్యలను, అక్క చెల్లెలను, పిల్లలను, అవసరమైతే ప్రాణాన్ని కూడా ద్వేషించమన్నాడు. అవునండి, భారతదేశానికి కొన్ని వేల మంది మిషనరీస్, లక్షల మంది మిషనరీ మహానుభావులు వచ్చి వారి ప్రాణ త్యాగం చేయడం గల కారణం ఈ మాటలే. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మనం ప్రాణం పెట్టవలసిన అవసరం లేదు, కానీ మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కానీ మనము విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడుతూ ప్రభులో జీవిద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి కృప ప్రభు ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. నాయనా, మేము ఏదైనా విడిచిపెట్టనకూడనిది మా జీవితంలో ఉంటే ఇప్పుడే విడిచిపెట్టి మీకు శిష్యులమయ్యే భాగ్యాన్ని మాకు దయచేయండి. గొప్ప దేవుడా, ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి, మీరు ఆశీర్వదించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావములు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.